ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఒక్కసారి ఇప్పుడు చదవండి. సారీ. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. చాలు, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఫిజికల్ గా అంటే శారీరకంగా ఒక వ్యక్తి అభివృద్ధి పొందే విషయం దేవుడి చేతిలోనే ఉంది. అంటే దేవుడు వయసు వచ్చే కొద్దీ దాన్ని అడల్ట్హుడ్ అంటారు ఇంగ్లీష్లో. అలాగే మరొక మాట ఏంటంటే ప్యూబర్ట్ అంటారు. ప్యూబర్ట్ అంటే శరీరంలో వచ్చే మార్పులు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దీవెనను బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఒక 11 నెలలు వచ్చేసింది అనుకో, పిల్లోడు ఏం చేస్తాడు? నడుస్తూ ఉంటాడు. అంతకుముందు పాకుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. ఒక 11 నెలలు వస్తే నడుస్తూ ఉంటాడు. ఇంకొంచెం పెరిగితే పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా వచ్చే కొద్ది ఫిజికల్ గా అంటే శారీరకంగా ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ తనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఈ పద్ధతిని, ఈ క్రమాన్ని, విధానాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు ఇది? మానవ జీవితంలో వారు శారీరకంగా పొందవలసిన మేలులు పొందుతూ దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి, శరీర సంబంధమైన ప్రతి ప్రయోజనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుని నియమాలను, దేవుని కట్టడలను అనుసరించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వయస్సు వచ్చిన వారు అంటే పరిపక్వత చెందినవారు, పరిణితి చెందినవారు. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఉంది కదా, మనకు బాగా సుపరిచితమైన మాట. 2:52 వచనం లోకాసు వార్త. యేసు జ్ఞానమందును వయస్సునందును యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతున్నాడు. అంటే అభివృద్ధి చెందుతున్నాడు, ఎదుగుతున్నాడు. అంటే ఆయనలో ఏమి వస్తున్నాయి? మార్పులు వస్తూ ఉన్నాయి, చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఆ చేంజెస్ అనేవి మేలులు, దేవుడు అనుగ్రహించేటువంటి మేలులు. అంటే మంచి మార్పులు అన్నమాట, ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో మంచి మార్పు. అలాగే యోహాను సువార్త 9:23 వచనంలో ఒక సందర్భంలో ఒక గుడ్డివాడిని యేసుప్రభువు బాగు చేస్తాడు. అప్పుడు శాస్త్ర పరిచయాలు ఇతను గుడ్డివాడు కదా, ఎలా బాగయ్యాడు అనుకుంటా ఉంటారు. అప్పుడు అసలు ఇది ఎలా బాగయ్యాడు, వాళ్ళ అమ్మోళ్ళని అడుగుదాం, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుదాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అసలు ఇది ఎలా బాగయ్యాడు అని అంటారు. ఇది ఎలా బాగయ్యాడు అంటే, మాకేం తెలుసు, మాకైతే గుడ్డోడిగానే పుట్టాడు, గుడ్డోడిగానే తెలుసు, ఎలా బాగయ్యాడు మాకు తెలియదు అంటూ అక్కడ ఒక పదం వాడతారు. ఎందుకంటే వాడు వయసు వచ్చినోడే కదా, వాడికి తెలుసు కదా, వాడికి జ్ఞానం ఉంది కదా, వాడిని అడగండి మీరు అంటారు. అంటే వయస్సు రావడము అనేటువంటిది, ఎదగటము అనేటువంటిది శారీరకంగా శరీరంలో మార్పులతో పాటు మానసికమైనటువంటి పరిపక్వత వస్తూ ఉంటుంది. అంటే స్వయం నిర్ణయాధికారం, సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి యవ్వన బిడ్డలకు ఎదుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతారు. కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరమ్మా, తీసుకోవటం లేదా? తీసుకుంటున్నారు. ఈరోజు మీరు గమనించండి, స్కూల్ పిల్లలే కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమయ్యారనమాట, వయసుకు వచ్చేసారు, పరిపక్వత చెందారు, పరిణితి చెందారు. అంటే ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళు గుడ్ సెన్స్ అనమాట, అంటే మెరిట్ అవుతున్నారు ఒక మంచి తత్వంలోకి. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతుంటే మంచి తత్వంలోకి ఎదుగుతున్నారు అని, ఫిజికల్గా ఎదుగుతుంటే బాడీ పరంగా ఎదుగుతున్నారు అని. ఈరోజు మనం ఆలోచించిపోయేది ఏంటంటే, దేవుడు ఎవరిలో జీవితంలో కానీ, మన జీవితంలో కానీ, ఎవరి జీవితంలోనైనా సరే ఆయన ఎలాగ ఆలోచన చేస్తున్నాడంటే మెచ్యూర్ అవ్వాలని ఆలోచన చేస్తున్నాడు. ఫిజికల్గా దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తూనే ఉంటాడు. దేవుడు నమ్మిన వాళ్ళకే చేస్తాడా, నమ్మని వాళ్ళకి కూడా చేస్తాడా? భౌతికమైన మేలు అందరికీ చేస్తాడు.
భౌతిక మేలు నమ్మిన వాళ్ళకి చేస్తాడు, నమ్మని వాళ్ళకి చేస్తాడు. వర్షం ఎవరి మీద కురిపిస్తున్నాడట? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. అయితే వయసు వచ్చే కొద్దీ పొందాల్సిన పరిణితి, పొందాల్సిన పరిపక్వత మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి లోకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూస్తే, లోకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఫలింపని వారి గురించి ఒక మాట మాట్లాడతారు. ముండ్ల పొదల్లో పడిన ఇత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి, అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, సాధకం చేసుకునే పరిస్థితి వచ్చేసింది, వయసు వచ్చింది, పరిపక్వతలోనికి వచ్చేసాం, మంచి చెడ్డల జ్ఞానాన్ని వివేచించగలిగే వయసు వచ్చేసాం. ఇప్పుడు దానికి మంచి చెడ్డల తెలివి అంటే మనం ఎక్కడికి వెళ్ళవచ్చు? మనకు బాగా సుపరిచితమైన సందర్భం మంచి చెడ్డల తెలివి అంటే ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆదాము వాళ్ళకి మంచి చెడ్డల తెలివి ఎప్పుడు వచ్చిందండి? దేవుడు చెప్పింది చెయ్యకుండా తినకూడదు, తినొద్దు అని చెప్పిన ఫలాన్ని తిన్నప్పుడు వాళ్ళలోకి ఏమొచ్చింది? మంచి చెడ్డలు. అప్పుడు మంచి చెడ్డల తెలివి రావడం అనేది తప్ప రైటా? మంచి చెడ్డల తెలివి రావడము తప్ప రైటా? రైటే. అది తప్పేం కాదు, అది మంచిదే. కాకపోతే ఆ మంచి చెడ్డల తెలివిని మనిషి బ్యాలెన్స్ చేయలేడని దేవుడు దాన్ని వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడమన్నాడు. అది మంచి చెడ్డల తెలివి తప్పేం కాదు, మంచిదే. కానీ దాన్ని మనం బ్యాలెన్స్ చేయలేము. అది దేవుడికి తెలుసు కాబట్టి మనం ఉంచాల్సిన ప్లేస్లో ఉంచాడు. కానీ ఆదాము వాళ్ళు ఏం చేశారు? చేయకూడని పని చేసి మంచి చెడ్డల తెలివిని తెచ్చుకున్నారు. అంటే ఒక పరిపక్వతలోనికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోగలిగేటువంటి విధానానికి వచ్చేసారు. అంతకుముందు పరిస్థితి ఏంటంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుడు ఏది చెప్తే అదే చేసేవాళ్ళు, దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవునికి బిడ్డలుగా బ్రతకడానికి తహతహలాడేవాళ్ళు. ఇప్పుడేంటి? ఓన్ డెసిషన్స్కి వెళ్ళిపోయి. ఇప్పుడు ఎవరి బిడ్డలు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆత్మీయంగా, శారీరకంగా భవిష్యత్తులో ఎదుగుతారా? అనుభవజ్ఞులైన తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలను ఫాలో అయితే ఎదుగుతారా? ఆ తల్లిదండ్రులు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా తల్లిదండ్రులు. కాబట్టి ఇప్పుడు జనరల్ గా పిల్లలు, మమ్మీ నీకేం తెలియదు ఊరుకో అంటారా? మా నీకేం తెలియదు ఊరుకో. డాడీకి ఏం తెలియదు మా, ఊరికి ఏదో ఒకటి అంటా ఉంటాడు, డాడీకి ఎంత చెప్పినా అర్థం కాదు, డాడీ అర్థం చేసుకోడు అంటారు. అసలు తెలియంది ఎవరికి? అనుభవం లేనిది ఎవరికి? నీకు అసలు అర్థం కాని విషయం ఎవరికి అంటే నీకే. అమ్మ అర్థమవుతుందా? నీ పేరేం పేరు? కృతిక. ఓకే. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? పేరెంట్స్ మీద. వెరీ గుడ్. ఒక ఆలోచన చేసేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరి వయసులో వారు వయసు వచ్చింది అని అంటే రైట్ డెసిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మనం యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్దాం. 1వ అధ్యాయము 7వ వచనంలో మోషే యెహోషువతో మాట్లాడతాడండి. మంచి టైమింగ్ అండి, చాలా వాల్యుబుల్ టైం అండి ఇది. యెహోషువ జీవితాన్ని స్థిరపరిచేటువంటి ఒక చక్కని సందర్భం అండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడండి యెహోషువతో. సారీ, నీకు ఆజ్ఞాపించిన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి. మనం కోరుకున్నది ఏంటండి? అసలు మనం పిల్లల నుంచి తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, లేకపోతే మేనమామలు, బంధువులు, పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి?
చక్కగా ప్రవర్తించడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చక్కగా ప్రవర్తించాలని, జాగ్రత్తగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులకి గౌరవించడంలో, లోబడడంలో వాళ్ళ ప్రవర్తన చూస్తామని, పెద్దల్ని గౌరవించడంలో, వినయ విధేయతలు చూపించడంలో మనం చూస్తామండి. అదే కదండి మనం చూస్తాం. గాబ్రియల్ గారు, పిల్లలు పెద్దలు వచ్చినప్పుడు ఎలా గౌరవిస్తున్నారు, ఎలా వినయంగా ఉన్నారు అనేది చూస్తామా చూడమా? చూస్తాం. తల్లిదండ్రుల మాట ఎలా వింటున్నారు, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూస్తామా చూడమా? అప్పుడు సొసైటీలో బయట వారి పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది చూస్తామా చూడమా? ఒకవేళ వాళ్ళు లెక్కలేనితనంగా గర్వంగా అలా ప్రవర్తిస్తున్నారు అనుకో, ఏమనుకుంటాం? ఏం పిల్లలు ఎంత గర్వంగా ఉన్నారు, ఇంత లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరి పిల్లలమ్మా ఈ పిల్లలు అనుకుంటాం అన్నమాట. అదే ఏదన్నా ఒకవేళ తల్లులు ఉంటారు, వృద్ధాప్యులు ఉంటారు, ఒకవేళ వాళ్ళు ఏదైనా దగ్గుతున్నారు అనుకో, వెంటనే వాటర్ తీసుకొచ్చి ఇచ్చారనుకో, ఈ పిల్లలు ఎవరో కానీ ఎవరి పెంపకంలో పెరుగుతున్నారు, మంచి పిల్లలు చక్కగా ఆలోచిస్తున్నారు, పెద్దానికి కొంచెం ఏదో దగ్గు వచ్చిన వెంటనే మంచి తీసుకొచ్చి ఇచ్చేసారు అంటే ఆ ప్రవర్తనలోనే వారి పరిణితి కనపడుతుంది, వారి పరిపక్వత కనపడుతుంది, వారి మెచ్యూరిటీ కనపడుతుంది. వయస్సుతో పాటు యేసు ప్రభు వారు జ్ఞానంలో కూడా ఎదిగారు. కాబట్టి ఇప్పుడు శృతిక వయస్సుతో పాటు దేవుడు చేసిన భౌతికమైన మేలులతో పాటు, భౌతికమైన మేలులు గొప్ప విషయము కాదు, భౌతికమైన మేలులు అది అంతగా ఆలోచించాల్సింది కాదు, అందరి జీవితాల్లో దేవుడు చేస్తారు. అయితే శృతిక జీవితంలో ఈరోజు మనం ఆశించాల్సిన విషయం ఏంటంటే, ఆమె వయస్సునందు ఎదుగుతున్న కొలది ఏ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది? మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆత్మీయంగా ఎదగాలి. రెస్పాన్సిబిలిటీస్, ఆమె ఎదుగుతున్న కొద్దీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నా తల్లిదండ్రుల పట్ల, నా చదువు పట్ల నాకు బాధ్యతలు ఉన్నాయి, నా ఫ్యూచర్ విషయంలో నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇలాగ ప్రవర్తించాలి, ఇలాగ ఆలోచించాలి అని ఆమె చక్కగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ప్రవర్తించవలసిన అవసరం ఉందండి. ఆ విధంగా అది తల్లిదండ్రులకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ విధంగా తల్లిదండ్రులు వారు ఆనందంగా బ్రతుకుతారు. మనం పరిణితి చెందకపోవడము అని అంటే, ఒకవేళ మనం ఆలోచిస్తే ఇహలోక సంబంధమైన దేవత అంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అనుకుంటాను. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, దయచేసి గమనించాలి. ఇప్పుడు మనోనేత్రాలలో ఏముందండి? గురుడితనం ఉంది. అసలు మనోనేత్రాలు అంటే ఏంటి? మన మనస్సు, మన హృదయము, మన మనస్సాక్షి అవి సరిగ్గా పనిచేస్తే, అవి సరిగ్గా ఆలోచిస్తే నిర్ణయాలు బాగుంటాయి, ఎదుగుదల బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, కరెక్ట్గా వ్యవహరిస్తారు. సొలొమోన్ కుమారుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు యూత్ని అడిగి. ఏం పేరు ఆయన పేరు? రెహబాము. ఎవరి దగ్గరికి వెళ్ళి డెసిషన్స్ తీసుకున్నాడండి ఆయన? ఎవరు వస్తుంది దగ్గరికి వెళ్ళి? మంచి నిర్ణయాలు ఇచ్చారా, చెడ్డ నిర్ణయాలు ఇచ్చారు? వాళ్ళు చెడ్డ నిర్ణయాలు ఇచ్చారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలండి అసలు? ఆయన యాజకుల దగ్గరికి వెళ్ళాలండి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలండి. ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళేసి, నాయన ఇదిగో మా నాన్నగారు ఇలా వేయలేరని వాళ్ళందరూ బాధపడుతున్నారు, నేను ఏం చేయాలి, నువ్వు దేవుణ్ణి అడిగి నాకు చెప్పు. దావీదు ఏం చేయాలని ఎవరిని అడిగేవాడండి? దేవుణ్ణి అడిగేవాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలన్నా ఎవరిని అడగాలండి? తల్లిదండ్రులను అడగాలి. తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? దేవుణ్ణి అడుగుతారు. వాళ్ళు దేవుణ్ణి అడిగి, దేవునితో మాట్లాడి, దేవుని వాక్యాన్ని చదివి దేవుళ్ళలో ఎదుగుతున్నారు కాబట్టి మంచి నిర్ణయం ఆ బిడ్డకి ఇస్తారు. ఆ బిడ్డ అలా బ్రతకాలి. అందుకే మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసిందంటే
మనకి ఏం అర్థం కాకుండా చేసేసాడండి సాతాను. దేవుని సంకల్పం అర్థం కాకుండా చేసేసాడు. అసలు రక్షణ సంకల్పం అర్థం కాకుండా చేసేసాడు. ఈరోజు చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థనకి వెళ్తా ఉంటాం కానీ రక్షణ పొందాం కదండి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ప్రార్థనకి వెళ్తానే ఉంటాం కానీ రక్షణ పొందాం. ఎందుకండి అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందమ్మా అలాగా? వారి మనోనేత్రాలను సాతాను ఏం చేశాడు? గురుడిదానం గారు చేశాడు. వాళ్ళకి సత్యం అర్థం కాకుండా, దేవుడు అంటే అర్థం కాకుండా, యేసు ప్రభువారు అంటే అర్థం కాకుండా, సువార్త అంటే తెలియకుండా, అసలు దేవుళ్ళలోకి వెళ్ళి బ్రతికితే పరలోకం వెళ్తాం అన్న అవగాహన వాళ్ళకి లేకుండా పూర్తిగా వాళ్ళ మనసుల్ని క్లోజ్ చేసేసాడండి. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకొని ఇంకా బాప్టిజం పొందకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి అదేనండి. వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. అక్కడ ఒక మాట అంటాడండి. 17వ వచనం. 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17వ వచనంలో, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వాళ్ళని ఏం వెలిగించబడ్డాయండి వీళ్ళకి? ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఏవి వెలిగించబడ్డాయి? మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అంటే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని అంటే వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ లోపాలేంటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళు అసలు ఎక్కడున్నారో వాళ్ళకి తెలిసింది, వారి అజ్ఞానం ఏంటో వాళ్ళకి తెలిసింది. అప్పుడు అరే మనం పాపంలో ఉన్నామే, మనం రక్షణ పొందలేదే, మనం నరకంలో ఉన్నామే, మనం సాతాను పరిపాలనలో ఉన్నాము, మనం ఇంకా అజ్ఞానంగానే బ్రతుకుతున్నాము, మనం సత్యంలోకి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి, అసలు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. జీవితం అంటే అది. జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే ఆస్తిపాస్తులు కాదు, జీవితం అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, జీవితం అంటే లోక సంబంధమైనటువంటి అట్మాస్ఫియర్ కాదు. అసలు జీవితం అంటే పరలోకం వెళ్ళడమే, నిత్య జీవం పొందడమే, పరలోకంలో ఉండడమే అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకన్నాడు మనోనేత్రములు వెలిగింపబడిన మీదట. ఇక్కడున్న మనకి ఎంతమందికి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో నాకు తెలియదు కానీ చాలా మందికి వెలిగింపబడ్డాయి అనుకుంటున్నా. వెలిగింపబడిన వాళ్ళందరూ రక్షణ పొంది ఉంటారు. అప్పుడు వెలిగింపబడిన తర్వాత ఏమవ్వాలంటే పరిపక్వత చెందాలి, పరిణితి చెందాలి. ఏ విషయాల్లో పరిణితి చెందాలి? మంచి డెసిషన్స్ తీసుకోవాలి, చక్కగా ప్రవర్తించే వారమై ఉండాలి, చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళమై ఉండాలి, చక్కటి సమాజాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళమై ఉండాలి. దావీదు మహారాజు అంటాడు, తండ్రి నీ సన్నిధిలో నేను చక్కగా ప్రవర్తించినట్లు. ఎలా ప్రవర్తించాలట? ఆయన సన్నిధిలో చక్కగా ప్రవర్తించాలి. పరిపక్వత చెందటము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో శాస్త్రుల పరిచయలో ఒక తప్పు చేశారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకొని మాక్సిమం మనం క్లోజింగ్కి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 9వ వచనంలో, కనబడి వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్య మార్గములకు పోవు, చెడ్డవారినేమి మంచివారినేమి. 22:9 మత్తయి సువార్త. వారు లేఖనములను అపార్థం చేసుకుంటున్నారనే పదం ఉందండి. శాసనాల్ని, లేఖనాల్ని, కట్టల్ని వాళ్ళు చాలా సందర్భాల్లో ఉంది. బహుశా ఒకవేళ నేను తప్పుగా కోట్ చేసుకున్నానేమో. 22వ అధ్యాయం 9వ వచనం రాస్తున్నాను. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు వారిని చంపాలని చూశారని, యేసు ప్రభు మీద నిందలు వేశారని, యేసు ప్రభు వారిని మీద ఎందుకు నిందలు వేశారని, యేసు ప్రభు వారిని ఎందుకు వాళ్ళు చంపాలనుకున్నారని వాళ్ళకి ఏం అర్థం కాలేదని చెప్పాడు యేసు ప్రభు వారు. మీరు లేఖనములను కానీ దేవుని యొక్క ప్రవచనాలను కానీ గ్రహింపుకున్నారు మీరు అంటాడు. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు. అంటే సాతాను ఏం చేశాడు? వాళ్ళు దేవుని వాక్యం తెలియకుండా, దేవుని జ్ఞానం తెలియకుండా వాళ్ళ మనోనేత్రాల్ని మూసేసాడు.
ఈరోజు మనం కూడా అనేక విషయాల్లో దాని యొక్క వాస్తవం ఏంటో తెలియకుండా, దేవుని చిత్తానుసారంగా కాకుండా మన సొంత నిర్ణయాలతో ఆ పనులు చేసేసేటట్లుగా సాతాను మనల్ని లీడ్ చేస్తా ఉన్నాడు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు దాంట్లో దేవుని చిత్తాన్ని గుర్తించడమే పరిణితి చెందటం, పరిపక్వత చెందటం. ప్రతి సిచ్యువేషన్, ప్రతి సందర్భంలో, ముఖ్యంగా ఫ్యూచర్ని ఎస్టాబ్లిష్ చేసుకునే యవ్వన బిడ్డలు 22:6 ఉంది కదా, ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం 22:6, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు. కాబట్టి అమ్మాయి నడవలసిన త్రోవల్లో ఆ బిడ్డ, ఈరోజు యోసేపు రాజు తన భార్య, వారు ఆ పాపకు చక్కటి పునాది, మంచి పునాది, వాక్య సంబంధమైన పునాది ఆ బిడ్డకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆమె ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చేసింది. వయసు వచ్చిన వాళ్ళు ఎలాంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు? సాధకము చేసే జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. వయసుకు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు శారీరక తత్వాన్ని కలిగి ఉన్నారు. అంటే సొంత బాధ్యతల్లో ఆలోచించగలిగేటువంటి వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మనం ఆత్మీయంగా ఆలోచిస్తే పరిపక్వత చెందటము అనంటే, సోదరులు చెప్పినట్లు ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఆలోచిస్తాడో, ఒక సమస్యని కానీ, ఒక సంతోషాన్ని కానీ, ఒక ఎదుగుదలను కానీ, ఒక పనిని ఏదైనా సరే యేసు ప్రభు వారు ఎలా ఆలోచిస్తాడో. ఇప్పుడు రెహబాము తప్పు నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళని అడిగి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడండి? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఎవరిని అడిగేవాడమ్మా? తండ్రిని, దేవుని అడిగేవాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, తండ్రి నీవు నా చేతికి ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసి నీ చిత్తానుసారంగా నెరవేర్చిదిగో నీకు అప్పగిస్తున్నాను. నేను చేయు కార్యములన్నీ నా తండ్రి చిత్తానుసారంగానే చేస్తున్నాను. రోజు మనమందరం కూడా జనరల్గా ఎక్కువగా మనం ఎఫెక్ట్ పెట్టేది ఫిజికల్ నీడ్స్ గురించి ఆలోచన చేస్తాం, భౌతికమైన అవసరాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. కానీ భౌతికమైన ఆలోచనలు కొంత మాత్రమే. అందుకన్నాడు కదా, శరీర సంబంధమైన పత్రికలో ఏం మాట్లాడుతుంది, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం అవుతుంది, కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమైనది. కాబట్టి యోసేపు రాజు సువార్తికుడు కాబట్టి, తన కుటుంబం దేవుళ్ళలో బ్రతుకుతుంది కాబట్టి, బహుశా అమ్మాయి ప్రయోజనకరమైన మార్గంలో ఉంది. అందుని బట్టి దేవుడు కథ. ఈరోజు మనమందరం కూడా పరిపక్వత చెందాలి, మెచ్యూరిటీ అవ్వాలి, అవగాహన తెచ్చుకోవాలి. ఏ విషయాల్లో అంటే మన లోపాలను అధిగమించాలి. ఒకవేళ రక్షణ పొందకపోతే రక్షణ పొందే విషయంలో, ఒకవేళ మనం ఇంకా మోసంలో బ్రతుకుతుంటే దాన్ని అధిగమించే విషయంలో, అబద్ధాల్లో బ్రతుకుతుంటే అధిగమించే విషయంలో, దొంగతనంలో బ్రతుకుతుంటే అధిగమించే విషయంలో, వ్యసనంతో ఇంకా అసూయతో బ్రతుకుతుంటే అధిగమించాం. అంటే పరిపక్వత చెందాలి. యేసు ప్రభువు పరిపక్వత చెందాడు. ఆయన లోపాలను ఆయన అధిగమించుకుంటా వెళ్ళాడు. ఒక సందర్భంలో ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చారు. వస్తే అక్కడ ఉన్న శిష్యులు అన్నారు, ప్రభా మీ తల్లి గారు, మీ సహోదరులు వచ్చారు ప్రభు అంటే, యేసు ప్రభు అన్నాడు, పరిణితి చెందినవాడు, జ్ఞానంలో ఆలోచనలో పరిణితి చెందినవాడు. ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడమ్మా? మీరే చెప్పండి. ఏమన్నాడు? ఎవరు తెలీదా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరిణితి చెందినవాడు, జ్ఞానం కలిగిన వాడు. ఒకవేళ మనమైతే ఏం చేస్తాం? పక్కరండి పరిగెత్తుకుండా పోయి మా అని వాటేస్తున్నాం. కానీ యేసు ప్రభువు ఏమన్నాడు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు.
అదండి అంటే మానసికంగా డెవలప్ అయ్యి పరిణితి చెంది ఎదగాల్సిన అవసరత మనందరిలో ఉందండి. యేసులాగా మనం అవ్వగలమా అవ్వలేమా? కొంతమంది దుర్బోధ చేస్తున్నారు. యేసులాగా ఆడవుతామండి. యేసులాగా నువ్వు అన్ని విషయాలు ఆలోచిస్తే అవ్వగలుగుతాం, తప్పేం కాదు. కాబట్టి ఈ సందర్భంలో సోదరులు యోసేపు రాజు గారు ఎంతో కాలం నుంచి ఈ కుటుంబంతో ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ఈ అవకాశాన్ని వారు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సమయంలో పాప భౌతికంగా దేవుడు చేసినటువంటి మేలుల ద్వారా ఆమె ఒక మంచి యవనస్తురాలుగా చదువు విషయంలో కావచ్చు,